కాకరకాయ ఉల్లికారం తొడిమలు తీసుకుని సగానికి కట్ చేసుకొని హాఫ్ రౌండ్ లాగా కట్ చేసుకోవాలి. అర్ధచంద్రాకారంలో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఉప్పు వేసుకొని పిసికి కడగాలి. ఉప్పు వేసుకొని పిసుక్కొని 2 సార్లు కడగాలి. 1/2 కిలో కాకరకాయలకి ఇంత కొంచెం ఉప్పు వేసి పిసుక్కొని కడుక్కోవాలి 2 టైమ్స్. ఇలా మనం ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కాకరకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 గరిటెలు వేస్తున్నాను. 3 ఏమంటారా, కొంచెం తగ్గించేయాలేమో. చూడండి, ఆయిల్ ఆల్రెడీ చాలా ఉన్నట్టుంది. చూడండి, అది అందులో బాగా నిండా పోసాను. చాలా 2 గరిటెలు నిండా పోసాను నేను. 2 గరిటెలు నిండా, ఈ గరిటెతో 2 గరిటెలు నిండా పోసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేడవ్వాక మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆ నూనెలో వేసేసుకోవాలి. ఇక్కడ అన్నీ అడ్డగా ఇలా ముక్కలన్నిటిని బాండీలో వేసేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ ఉడకడానికి, ముక్కలు ఉడకడానికి వేస్తాను. కొంచెం పసుపు వేసేసి కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకొని మూత పెట్టాలా, ఇలా నూనెలోనే వేగాలి. మూత ఏమి పెట్టక్కర్లే. ఇలా ఒకసారి కలిపేసుకొని దాన్ని అలా వదిలేసేస్తే అలా దాన్ని మగ్గనివ్వాలి. నూనెలో మగ్గనించి మూత ఏమి పెట్టక్కర్లేదు మనం. ఇప్పుడు మనం ఉల్లిపాయ కారం తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వేగనివ్వాలి. మూత ఏమి అక్కర్లేదు. తర్వాత ఉల్లిపాయ కారం. ఇప్పుడు మనం కాకరకాయలోకి కారం, ఎల్లిపాయ కారం పట్టుకోవాలి. కొన్ని ఎల్లిపాయ రెబ్బలు 1/2 కిలో కాకరకాయలకి ఒక 6 ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం. కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం తయారు చేసుకోవడానికి ఎల్లుల్లిపాయలు ఒక 6 రెబ్బలు, అందులో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఇంకా ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎల్లుల్లిపాయ కారం తీసుకున్నాము. అందులో 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఇది పేస్ట్ పట్టుకోవాలి. మనకి కాకరకాయలు అయితే ఇలా వేగుతున్నాయి. కాకరకాయలు ఇలా వేగుతున్నాయి. ఇది బాగా వేగాలి నూనెలో. కొంచెం టైం పడుతుంది. కొంచెం బాగా కొంచెం మాడేలాగా, అంటే బాగా కొంచెం మాడు వచ్చేలాగా, కొంచెం ఎర్రగా బాగా వేగినట్టుగా అవ్వాలి. కొంచెం మాడు వేగినట్టు లేకపోతే ఎర్రగా వేగినట్టు అయ్యాక కొంచెం మీడియంలో పెట్టుకున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి 2 నిమిషాలు. కొంచెంసేపు అయ్యాక అప్పుడు మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ పేస్ట్ని ఈ కాకరకాయ వేపుల్లో వేసేసేయాలి. తర్వాత ఆ ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని మళ్ళీ మగ్గించుకొని దించేయాలి. ఇప్పుడు కాకరకాయని పెనంలో మధ్యలో ఏమి ఉంచకుండా ఇలా చుట్టూతో వెడల్పుగా తీసుకొని ఈ మధ్యలో ఉన్న ప్లేస్లో ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మనం. ఇప్పుడు 2-3 నిమిషాలు వేగిన తర్వాత పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు ముక్కల్ని పేస్ట్లో కలుపుకోవాలి. ఇప్పుడు వేయకముందే సిమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మధ్యలో పేస్ట్ వేసుకున్నాం. అక్కడే అటు ఇటు తిప్పమంటారా? ఇప్పుడు ఈ మధ్యలో పేస్ట్ వేసుకున్నాము. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగాలి. కొంచెం ఇలా కలుపుకోవాలి. వేగే వరకు కొంచెం కలుపుకొని కొంచెం వేగింది అనిపించాక అప్పుడు కాకరకాయలో కలుపుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఈ పేస్ట్లో మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసుకోవాలా?
మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసాను ఉప్పు. ఈ ఉల్లిపాయ పేస్ట్లో నీరు పోయే వరకు కొంచెం వేపుకోవాలి మనం. కొంచెం నీరు పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయని కాకరకాయ ముక్కల్లో మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు ఇలా ఉంటుంది. ఇలా కాసేపు మగ్గనిచ్చాక అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ కారం ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్నాక కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు బాగా దీన్ని మళ్ళీ వేగనిచ్చాక అప్పుడు కట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకుని 2 నిమిషాలు ఉంచాను అంతే. ఇంక ఇప్పుడు కట్టేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి.